దిరిరి నిజమని అమమా అమమా దిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఎక్సో డిస్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికంలో ఇది 7వ క్వార్టర్ ఫైనల్స్ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వారి కళామండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులకు అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవకాలు. ఈ వారం తర్వాతి వారం వీరు పాడేటటువంటి పాటల స్థాయిని బట్టి వాళ్ళకు వచ్చిన మార్కుల సగటు తీసుకుని అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారన్నమాట. ముందుగా ఈ చిరంజీవులందరికీ ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దయచేసి మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలపండి. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ప్రముఖ గాయకుడు చిరంజీవి వి రామకృష్ణ 1946లో విజయనగరంలో జన్మించిన సోదరుడు రామకృష్ణకు సంగీతంలో తొలి గురువు తల్లిగారైన శ్రీమతి వి రత్నం గారే. తండ్రి శ్రీ రంగసాయి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్లడం వలన అక్కడే 5 ఏళ్ల వయసు నుండి శ్రీ లక్ష్మీనారాయణ గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాడు. ఓ పక్క బీఎస్సీ చదువుతూనే ఆల్ ఇండియా రేడియో యువవాణిలో శ్రీ చిత్తరంజన్ గారి స్వరకల్పనలో లలిత గీతాలు పాడుతుండేవాడు. అనుకోకుండా ఓసారి మోహన్ రాజు గారి స్థానంలో ఓ ఫ్యామిలీ ప్లానింగ్ డాక్యుమెంటరీలో రామకృష్ణ పాడిన పాటలు విన్న అక్కినేని గారు తమ సంస్థ తీస్తోన్న విచిత్రబంధం చిత్రంలో తొలి అవకాశాన్నిచ్చారు. 1972లో మహదేవన్ గారి స్వరకల్పనలో నట సామ్రాట్కి 2 పాటలు పాడిన రామకృష్ణ ఆ తర్వాత తెలుగులోని అగ్రహీరోలందరికీ సుమారు 200 చిత్రాల్లో 5000 పాటలు పాడారు. 2000 వరకు ప్రైవేటు గీతాలను ఆలపించారు. యుఎస్, దుబాయ్ వంటి విదేశాల్లోనూ అసంఖ్యాకంగా సంగీత కచేరీలు చేసిన రామకృష్ణను సినీ హెరాల్డ్ సత్కారం, అభినందన ఘంటసాల పురస్కారాలు తరించాయి. యువనటుడిగా పేరు తెచ్చుకున్న కుమారుడు సాయి కిరణ్ ద్వారా పుత్రోత్సాహాన్ని పొందుతున్న సోదరుడు రామకృష్ణను సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం రా. గాడ్ బ్లెస్ చిరంజీవి. నీ ఆసనం. ఈ ఆవృత్తిలో 7 మంది చిరంజీవులు ఒక్కొక్క పాటను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఒకటే ఆవృత్తి మొత్తం ప్రోగ్రాంకి. దీనికి శీర్షిక తేనె పాటలు, అంటే మాధుర్య ప్రధానమైన పాటలు అని చెప్పాం. మొట్టమొదటి చిరంజీవి మన ముందరికి వస్తున్నాడు. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. స్వాగతం నాయన. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గారితో కలిసి రామకృష్ణుడు పాడిన పాట. జీవితం సినిమా నుంచి ఇక్కడే కలుసుకున్నాను. మీరు కూడా ఇక్కడే వాడిని ఫస్ట్ టైం కలుసుకుంటున్నారు కదా. ఆల్ ద బెస్ట్ టు యూ. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో
కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. నీల నీల గగనాల మేఘ తల్పాలపైన పారిజాత సుమ సౌరభాల కెరటాలలోనా చైనా పండు వెన్నెల దిండుగా నీ రూపమే నా గుండెలో నిండగా కలలన్నీ వడబోసి కలలన్నీ వడబోసి కౌగిలిలో చవి చూసి ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. నాటి జన్మలో ఓ చెలి నా చరణాల వ్రాలి ఏమన్నావు, జన్మ జన్మలకు నా స్వామిని చరణదాసినని అన్నాను. అంతలో నిన్ను చేరదీసి మరి నేనేమన్నాను, ఓ సఖీ నా గుండెలో నీవున్నావని అన్నావు. ఆనాటి అనుబంధం ఈనాటి మన బంధం, ఆనాటి అనుబంధం ఈనాటి మన బంధం, ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. ముందుగా కాకినాడకి నేను 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేస్తున్న పాడతా తీయగా ప్రోగ్రాం రావడం నా అదృష్టంగా భావిస్తూ నా పాటల్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తు చేసావు. వాయిస్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. కొంచెం రిథం చూసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం రిథం చూసుకుని కొన్ని లిరికల్ కరెక్షన్స్ మా అన్నయ్య చెప్తారు, బాలుగా చెప్తారు కొన్ని. సో అవి దిద్దుకుంటే విల్ బి వెరీ గుడ్ సింగర్. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. లిరిక్ ఎక్కడ నువ్వు తప్పు పాడావు నీకు తెలుసు. డౌట్ వచ్చింది, ఏదో మేనేజ్ చేసి వేరే మాట పాడేసా. అది వదిలేయకుండా అది సమయస్ఫూర్తితో కంటిన్యూ చేసావు. దానికి ముందుగా అభినందనలు నీకు. బట్ ఓ సఖీ నా ఊపిరిలో కదా, అక్కడ వేరే ఏదైనా సంథింగ్లో అని పాడేసావు. బట్ పాట వదలకుండా కంటిన్యూ చేయడం కూడా ఒక సమయస్ఫూర్తి. లేకపోతే ఓ సఖీ నా తర్వాత ఏంటి అంటే ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఒక దారి అవుతుంది. చాలా మంచి సాంగ్ ఇది. రమేష్ నాయుడు గారు జీవితంలో నాతో పాడించారు. ఇది ఫస్ట్ నాది విచిత్ర బంధం ఫస్ట్ పిక్చరు, సెకండ్ జీవితంలో మొట్టమొదటిసారి ఈ పాట పాడాను. అండ్ చాలా హిట్ అయింది. ముఖ్యంగా మా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. చాలా బాగా పాడారు. ఫస్ట్ పల్లవి అయిన తర్వాత వచ్చే తొండు పల్లవి తాళం ఏమైందో నీకే తెలియదు యాక్చువల్గా. యు జస్ట్ గాట్ క్యారీడ్ అవే. ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో అని పాడేశారు. అక్కడ ఇంకా కాస్త గ్యాప్ ఉందన్నమాట. వాళ్ళు కూడా కాస్త ఏంటి ఏమవుతోంది మేమన్నా తప్ప అని తర్వాత మీ దారికి వచ్చారు. ఎక్సెప్టింగ్ ఈ లిరిక్ది ఒకట్ల మిస్టేకు, ఈ పల్లవిలో చిన్న తాళం తాలూకు చిన్న తప్పు తప్పించి యువర్ ప్రజెంటేషన్ వాజ్ ఎక్సలెంట్. చాలా శృతిశుద్ధంగా ఉంది పాట. అండ్ ఒక్క సంగతి కూడా వాడు పాడింది ఏది వదిలిపెట్టకుండా అన్నీ అంత అందంగా పాడారు. శుభం భూయా. రెండవ చిరంజీవి మన ముందుకు వస్తున్నారు. కార్తీక్, స్వాగతం నీకు.
తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, బాబు శంకర్ సంగీతం, కార్తీక్ గానం. మొగుడు సినిమా నుంచి చూస్తూనే చూస్తున్నాను. వాళ్ళు కూడా చప్పట్లు కొడతారా లేదా అని చూస్తున్నా. చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తూనే ఉన్నా మాగాణి చేలు పట్టు చీరగా కట్టి బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి 16 కళలు సిగలో పువ్వులుగా పెట్టి పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నేనైనట్టు చూస్తూనే ఉన్నా శయనిస్తుంటే నేను సార్వభౌముడైపోతాను, నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను. నీ సౌందర్యంతో ఇంద్ర పదవినెదిరిస్తాను, నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను. ఏళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే నేనే నీ ఒళ్ళో పాపగా చిగురిస్తుంటే చూస్తున్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తూనే ఉన్నా కార్తీక్ ఎక్సలెంట్గా పాడు చాలా బాగుంది. కంపోజిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మంచి మంచి సాంగ్స్ అప్పుడప్పుడు చాలా మంచి కంపోజిషన్స్ వస్తాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది పాట. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆవేశం తగ్గించుకుని కంట్రోల్గా పోతే ఇంకా యూ కెన్ ఎంజాయ్ ది సాంగ్. షూర్ సార్. బట్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. టూ స్మాల్ సజెషన్స్, ఓన్లీ టూ స్మాల్. ఎండ్లో అలా పాడుతున్నప్పుడు బ్రీత్ కంట్రోల్ చూసుకో.
ఎలా పాడుతున్నావు? లాస్ట్ ఆల్ అప్ పాడు. అంతే చాలు, మిగతా కరెక్ట్గా పాడు. యూ హ్యావ్ టు సస్టైన్ ఫర్ ఎ వైల్ మోర్. అక్కడికి వచ్చేసరికి ఊపిరి అయిపోయి వదిలేస్తున్నాం అనమాట. న్యాచురల్లీ అక్కడికి ఎనర్జీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఒక వైబ్రేటో వస్తుంది. ఆ వైబ్రేటో లేకుండా చూసుకో. తర్వాత ఫస్ట్ పల్లవిలో పాడుతున్నప్పుడు నాకే తెలియని నన్ను నేనే నీలో అని వస్తుంది. నన్ను గామా మా పాడుతున్నప్పుడు కొంచెం పిచ్చింగ్ ఫస్ట్ టైం మాత్రం, లాస్ట్ టైం చాలా బాగా వచ్చింది. అది వెరీ వెల్ ప్రెజెంటెడ్. ముందు శృతి శుభంగా ఉంది, తాళంలో పాడావు. అండ్ దీస్ ఆర్ వెరీ మైనర్ మిస్టేక్స్, అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ క్లీన్. బాబు శంకర్ అంటే ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఇలా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మెలడీ చేయడానికి ప్రయత్నించడం. కాకపోతే ఏంటంటే చరణం చూస్తుంటే ఎక్కడ ఒక పర్టికులర్ మీటర్లో వెళ్ళదు పాట అంతా కూడా. అందుకని మా సీతారాముడు కూడా దానికి తగినట్టుగానే అద్భుతంగా రాశాడు పాట కూడా. తమ్ముడు పుట్టింది సీతారామ శాస్త్రి అనకాపల్లి అయినా కూడా అతను ఎక్కువగా పెరిగింది కాకినాడలో. మీ అందరికీ తెలుసో తెలియదు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. It was such a neat, clean presentation.